మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త. రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలలో పెట్టుబడి సాయం నిధుల జమ కొనసాగుతోంది. 15 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. సోమవారం 15 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలలో నిధులు జమ చేసినట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకోసం 513 కోట్లు విడుదల చేశామని మంత్రి తుమ్మల చెప్పారు. జూన్ 16న రైతు నేస్తం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 9 రోజులలో 9,000 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో దశల వారీగా ఎకరాలను బట్టి రైతులు ఖాతాలలో నిధులు జమ చేస్తూ వస్తోంది. ఇక శుక్రవారం 7 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం 908.80 కోట్లు విడుదల చేసింది. శనివారం 9 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాలలోకి డబ్బులు జమ చేసింది. 1,06,516 మంది రైతులకు చెందిన 7.67 లక్షల ఎకరాలకు సంబంధించి 460.24 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసినట్లుగా ప్రభుత్వం తెలిపింది. సోమవారం 15 ఎకరాల లోపు భూమి కలిగిన రైతుల ఖాతాలలోకి 513 కోట్లను విడుదల చేసినట్లుగా మంత్రి తుమ్మల తెలిపారు. మొత్తంగా ఇప్పటి వరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలో 8,284 కోట్లు జమ చేసినట్లుగా మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. ఈ ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి 26వ తేదీన ప్రారంభించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 11 తేదీలలో 2 విడతలుగా 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాలలో ప్రభుత్వం నిధులను జమ చేసింది. ప్రస్తుతం ఎక్కువ భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేస్తోంది. ఇక రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే చాలా వరకు బ్యాంకులు రైతుల అకౌంట్లలో డబ్బులు పడినట్లుగా మొబైల్ నంబర్లకు మెసేజ్లు పంపిస్తున్నాయి. అలా కాకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్నవారు వారి అకౌంట్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవడం ద్వారా రైతు భరోసా నిధులు జమ అయ్యాయో కాలేదో తెలుసుకోవచ్చు. అర్హత ఉన్నప్పటికీ రైతు భరోసా నిధులు జమ కాని రైతులు సంబంధిత పత్రాలతో స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి వివరాలను అందజేయాలని అధికారులు తెలిపారు. మరోవైపు వానాకాలం సీజన్కు సంబంధించి తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా విజయోత్సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం తెలంగాణ సచివాలయం వద్ద రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నట్లు అధికార వర్గాల సమాచారం. సభ ఏర్పాటు నేపథ్యంలో సోమవారం సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు పరిశీలించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.